హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ ఆంధ్ర స్టైల్ తపాల్ చెక్కలు. తపాల్ చెక్కలు బ్రేక్ఫాస్ట్లోనే కాదండి, స్నాక్స్లో కూడా ద బెస్ట్ రెసిపీ. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఎలానో 80s 90s కిడ్స్కి ఈ తపాల చెక్కలు అంత స్పెషల్ అండి. ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోరు కొట్టదండి. అంత బాగుంటాయి ఈ తపాల చెక్కలు. తపాల్ చెక్కలు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో బియ్యపిండి, 2 ఉల్లిపాయలు, ఒక చిన్న బౌల్లో సొరకాయ తురుము, ఒక చిన్న బౌల్లో క్యారెట్ తురుము, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర. మొదట ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం సన్నటి తరుగు, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేయాలండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం తీసుకున్న బియ్యపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 గంటలు నానబెట్టిన పెసరపప్పు, పచ్చిపప్పు వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా సొరకాయ తురుము, 1 స్పూన్ జీలకర్ర, తరిగిన 2 ఉల్లిపాయలు, 2-3 స్పూన్ల పచ్చిమిరపకాయ కారం, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇక్కడ చిన్న టిప్ అండి, పిండి కొద్దిగా ఘాటు ఉంటే తపాల్ చెక్క వేగిన తర్వాత కారం సరిపోయిద్దండి. తపాల్ చెక్కల పిండి వీడియోలో చూపించినట్టు ఉండాలండి. తరువాత ఒక పల్చటి క్లాత్లో చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. తర్వాత చేతి వేళ్ళతో ఆ చిన్న పిండి ముద్దని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగ్గట్టు నూనె వేసి కాగిన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి తపాల చెక్కలు వేస్తే చేతికి సెగ తగలదండి. అలా తపాల చెక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ముందు వెనకాల వేయించుకోవాలండి. అలా వేగిన తపాల చెక్కల్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తపాల్ చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.